తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారి సంవత్సరాది ఉగాది. క్రోధి నామ సంవత్సరానికి టాటా బై బై చెప్తూ కొత్త సంవత్సరానికి కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నాం. పోయిన సంవత్సరం ఎన్నో విషయాల్లో ఒక ముందడుగు వేసుంటాం, కొన్నిసార్లు వెనకడుగు కూడా వేసుంటాం. అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపోయిండొచ్చును. మరి అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎలా ఉండబోతోంది, శ్రీ విశ్వవసు అంటే అర్థం ఏంటి, ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మహిళలకి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, సమయం అనుకూలించినప్పుడు ఇంకా సమయాన్ని మనకి మంచిగా తిరుగుబాటు చేసుకోవడానికి ఎలా ఉంటే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే గురుగారు, శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అంటున్నాం కదా, అంటే అర్థం ఏంటో? విశ్వావసు. విశ్వావసు అనగా విశ్వాసము కలిగినటువంటిది, నమ్మదగినటువంటిది అనేటువంటి అర్థంగా చెప్పవచ్చు. అంతేకాకుండా విశ్వావసు అనేటువంటిది గంధర్వరాజులలో ఒక రాజు. ఇతని పేరు మీదగానే వివాహం కాని అబ్బాయిలకి, ఆలస్యంగా వివాహం అవుతున్నటువంటి అబ్బాయిలకి ఈ యొక్క విశ్వావసు గంధర్వనామ మంత్రముతో కనుక జపము, తర్పణము, హోమము కనుక చేస్తే త్వరితగతిన వివాహము జరిగి తీరుతుంది అని చెప్పి మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది. గురుగారు, ద్వాదశ రాశిలో భాగంగా శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఇక లాస్ట్గా మీన రాశికి వచ్చేసామండి. మరి మీన రాశి వారికి ఈ సంవత్సరం ఎంతవరకు కలిసి వస్తుందంటారు? ద్వాదశ రాశులలో భాగంగా మీన రాశిలో జన్మించినటువంటి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ 12 మాసాలని 3 టైమ్ జోన్స్ లాగా డివైడ్ చేసుకుంటే ఏ టైం జోన్లో గ్రహాలు అనుకూలంగా ఉంటున్నాయి, ఏ టైం జోన్లో ప్రతికూలంగా ఉంటున్నాయి, వాటికి సమన్వయపరుచుకొని ఏ విధంగా ముందడుగు వేయాలనే విషయం తెలుసుకుందాం. ముందుగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. కష్ట నష్టములు, లాభ నష్టములు, ఆదాయము, ఖర్చు అన్నీ కూడాను సరి సమానమే. కానీ గౌరవ మర్యాదలు చూసుకున్నట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం అంతా పొందుతారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి టైప్ 1 జోన్లో భాగంగా చూసుకుంటే మార్చి 30 అనగా ఉగాది నుంచి మే 14 వరకు వృషభ రాశిలోకి సంచారం చేస్తుంటాడు గురువు. అలాగే మార్చి 29వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు వరకు మీనరాశిలోకి సంచారం చేస్తుంటాడు. గురు ప్రభావం సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత నూతన వ్యక్తుల పరిచయము, నూతన పనులు చేపట్టడము, అన్ని విధాలుగా ధనపరమైనటువంటి సమస్యలు తీరడము, అన్ని ఖర్చులకి అవసరాలకి తగ్గట్టుగా ఇతరుల సహాయ సహకారాలు అందడం, తద్వారా మంచి స్థితిలో ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు ఉంటారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఏలిన నాటి శని ప్రభావము అనేటువంటిది సంపూర్ణంగా ఇంకా తొలగిపోలేదు. ఇంకా 5 సంవత్సరాల పాటు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు ఏలిన నాటి శని ప్రభావంలో ఉంటారు. జన్మశని జూలై 13వ తారీఖు వరకు ఉన్నటువంటి కారణం చేత కాస్త బద్ధకము, ఏ పని ఎందు చేయాలన్న అనాసక్తి, ఉత్సాహము లేకుండా జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మనోధైర్యం తెచ్చుకొని ఏ పని ఏ రోజుకు ఆ రోజు పని పూర్తి చేసుకునే విధంగా ఉన్నట్లయితే మంచి స్థితిలో, కనీసము శని అనుకూలించకపోయినా గ్రహాలు గురుగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత పనులన్నింటిలో కూడాను చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు. ఇక టైప్ 2 జోన్లో భాగంగా చూసుకుంటే మే 14 నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం మీకు మిథున రాశిలోకి సంచారం చేస్తుంటాడు. ఈ మే 14 నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఉన్న సమయం మాత్రం జాగ్రత్తలు పాటించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కష్ట నష్టములు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, గురుబలం లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు, అపనిందలు పడాల్సినటువంటి పరిస్థితి, చేయని పనికి కూడాను బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి, అన్ని విధాలుగా కష్ట నష్టములు ఎదుర్కొనే అవకాశము గురుగ్రహ ప్రభావంలో కలుగుతుంది. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 మధ్య కాలంలో కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాలు అనుకూలించలేకపోయినా ఒక్క గురుగ్రహం మాత్రం సంపూర్ణంగా అనుకూలిస్తుంది.
కావున సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 కాలం మాత్రం అద్భుతంగా చెప్పవచ్చు. ఈ ఒక్క సమయం మీకు అన్ని విధాలుగా విజయాన్ని చేకూరుస్తుంది. ఇక దీంట్లో భాగంగా చూసుకుంటే జూలై 13 నుంచి మీనరాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత వ్యయశని ప్రభావము, రాహుకేతులు కూడా మే 16వ తారీఖు నుంచి కుంభరాశిలోకి మరియు కేతు సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు అనేటువంటివి జూలై 13 నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు గోచరమవుతున్నాయి. ఈ కాలం అనుకూలంగా కాదు. ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 26 వరకు కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ సమయం మాత్రం అనుకూలమైనటువంటిది కాదు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 వరకు అనుకూలంగా కాదు. అనవసరమైనటువంటి ఖర్చులు ఈ శని ప్రభావం వల్ల కలుగుతాయి. కానీ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు గురువు సంపూర్ణంగా అనుకున్నటువంటి కారణం చేత ఈ సంవత్సరం మొత్తం కూడా శని అనుకూలంగా కాదండి, గుర్తుపెట్టుకోండి. కానీ మిమ్మల్ని బయటపడేసేది మాత్రం గురుగ్రహమే. గురువు అంటేనే దైవము, పెద్దలు. కాబట్టి దైవ ఆరాధన మానకండి, పెద్దల్ని గౌరవించండి, పెద్దల్ని తృణీకరించకండి. ఇవి గనక చేస్తే అన్ని విషయాల్లో సంతోషంగా ఉంటారు. బాధలు బాధించినా అవి మీ మనస్సుని బాధ పెట్టకుండా ఉంటాయి. కష్టపడతారు, ఎందుకంటే శని ఇక్కడ కష్టపెట్టేటువంటి సమయం కాబట్టి కష్టపడడానికి సిద్ధంగా ఉండండి. కానీ విశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలి అంటే దేవతా ఆరాధన, పెద్దల ఆశీర్వచనం ఎల్లప్పుడూ ఉండాలి. అధికారులతో, ఇంటి పెద్దలతో, కుటుంబ పెద్దలతో, మత పెద్దలతో, మీ వయసు కంటే పెద్ద, మీ యొక్క ఉద్యోగం కంటే పెద్ద, అన్ని రకాలలో మీకంటే పెద్దలని గౌరవించండి. ఈ విధంగా చేస్తే గురువు ఇచ్చేటువంటి శుభఫలితము మిగతా గ్రహాలు ఎలా ఉన్నా ఆ గురువు ఒక్కడు చాలండి మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఈ విధంగా చెప్పవచ్చు. టైప్ 3 జోన్లో భాగంగా చూసుకుంటే డిసెంబర్ 27 నుంచి మార్చి 13వ తారీఖు వరకు మిథున రాశిలోకి అంటే నవంబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 27 వరకు మిథున రాశిలోకి వక్రీకరిస్తాడు. ఏమవుతుంది, మళ్ళీ మార్చి 30 నుంచి మే 14 వరకు ఎలా ఉంటుందో నవంబర్ 12 నుంచి డిసెంబర్ 27 వరకు కూడా కష్టాలున్నా ఆ విధంగా ఉంటాయి. ఈ కారణం చేత మళ్ళీ డిసెంబర్ 27 నుంచి మార్చి 14 వరకు కూడా గురువు అనుకూలంగా ఉంటాడు. ఒక్క గురువు అనుకూలంగా లేని సమయం మాత్రం మే 14 నుంచి సెప్టెంబర్ 27 మాత్రం అనుకూలంగా లేదు. మిగతా శని రాహుకేతులు మాత్రం అనుకూలంగా లేరు. గురువు అనుకూలంగా లేదు సమయం మే 14 నుంచి సెప్టెంబర్ 27. కాబట్టి ఏతవాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ మీన రాశిలో జన్మించినటువంటి వారు ఎటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు మాత్రం మే 14 నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు మధ్యకాలంలో తీసుకోకపోవడమే చాలా బెటర్ అనేటువంటి ఆలోచన పెట్టుకోండి. కష్టాలు వస్తాయి ఈ సమయం మే 14 నుంచి సెప్టెంబర్ 27, కానీ కష్టాలను ఎదుర్కొనే ప్రయత్నం చేయండి తప్ప తప్పుకునే ప్రయత్నం చేయకండి. తప్పుకున్నారా గ్రహాలు మిమ్మల్ని ఆడుకుంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో చేయాల్సిందల్లా మే 14 నుంచి సెప్టెంబర్ 27 మధ్యకాలంలో చేయాల్సిందల్లా దేవతా అనుగ్రహం, పెద్దల మాట వినడం, పెద్దల సలహాలు తీసుకోవడం తప్ప వేరే గత్యంతరం ఈ మీన రాశిలో జన్మించినటువంటి వారికి విశ్వావసునామ సంవత్సరంలో లేదు. కాబట్టి ఇవి రెండు మీరు చేయండి. ఖచ్చితంగా గ్రహాలు ఎలా ఉన్నా మిమ్మల్ని బయటపడేస్తాయి ఈ రెండు పరిహారాలు. ఈ విధంగా చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి మే 14 లోపల కనుక ఎగ్జామ్స్లో ఉన్నట్లయితే అవన్నీ కూడాను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత శాతం ఉంటుంది. మే 14 నుంచి సెప్టెంబర్ 27 మాత్రం గడ్డు కాలం కాబట్టి బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేరు. ఎక్కువగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది, ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు సాధారణమైనటువంటి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు కష్టమని చెప్పవచ్చు, కానీ బదిలీలతో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఈ రాశిలో మెయిన్ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి కష్ట నష్టములు ఎక్కువగా ఉంటాయి. ధనము మంచినీళ్ళగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి, మంచి పేరు కోసం ఎక్కువగా ప్రాకులాడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడైనా కానీ మిన్నకుండా ఉండడమే చాలా మేలనేటువంటి విషయం. మరియు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటే కనీసం ప్రజల్లో పేరు ప్రఖ్యాతులైనా మిగులుతాయని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి సినీ కళారంగ ప్రముఖులకి ప్రధానంగా అన్ని కూడాను అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా మరియు సినీ నాటక కళారంగంలో, సినీ రంగంలో, టీవీ సీరియల్స్ వీటన్నిటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను జాగ్రత్తలు పాటించండి. మే 14 నుంచి సెప్టెంబర్ 27 మధ్యకాలం మాత్రం అనుకూలంగా లేదు.
కాబట్టి ఎటువంటి అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు తిరిగి వెనక్కి తీసుకుంటారు. కాబట్టి సమస్యలు ఈ రంగంలో చెప్పినటువంటి రంగంలో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్న వాళ్ళైనా మే 14 నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు మాత్రం అనుకూలంగా లేదు. కాబట్టి వ్యాపార విస్తరణ, వ్యాపార ప్రారంభం, ఉద్యోగ ప్రయత్నం ఇట్లాంటివి చేసుకోకపోవడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక రైతులు ఈ యొక్క సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులందరికీ కూడాను సామాన్యంగా పంటలు లాభిస్తాయి. గొప్పగా లాభం అనేటువంటిది ఉండదు, సాధారణమైనటువంటి పరిస్థితికి ఉంటుందని చెప్పవచ్చు. గురుగారు, మరి మీన రాశిలో జన్మించిన మహిళలకు ఎలా ఉంటుందండి? ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు ప్రధానంగా జాగ్రత్తలు పాటించండి. ఎదుటి వారి మాయలలో పడి ధన నష్టము, పేరు, కీర్తి నష్టము పొందుతారు. మీ వలన ఎదుటి వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఎదుటి వారికి వాగ్దానములు చేయకండి. ధనపరమైనటువంటి మీరు జామీనుగా, గ్యారంటీదారుగా మధ్యలో ఉండి డబ్బుల విషయంలో మీరు లేనిపోని కొన్ని చిక్కులు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా వ్యయరాహువు, షష్టమ కేతుగ్రహ ప్రభావం వలన అనారోగ్య సమస్యలు, తెలియని అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి అనగా ఎన్ని టెస్టులు చేసినా ఏమీ రోగము, ఎటువంటి అనారోగ్యం అనేటువంటిది తెలియకుండా ఉంటుంది. అటువంటి విధానంగా ఎక్కువగా బాధపడుతుంటారు. కాబట్టి అమ్మవారి పాదాలని ఆశ్రయించే ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. వివాహం కాని అమ్మాయిలకి అతి కష్టం మీద వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 మధ్యకాలంలో సంతానం గురించి మంచి శుభవార్త వింటారు. వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి మాత్రం సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 మధ్యకాలంలో గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా వివాహం కుదురుతుంది. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి పేరుకు పోయి ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ధనపరమైనటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించండి. అనుకూలమైనటువంటి సమయం మీకు సెప్టెంబర్ 28, మార్చి 30 నుంచి మే 14 వరకు, అలాగే నవంబర్ 12 నుంచి డిసెంబర్ 27 వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయము. కావున ఈ చెప్పినటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించండి. అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చకండి. ముఖ్యంగా లేనిపోని బాధ్యతలు మీ నెత్తిన వేసుకొని మీరు ఎక్కువగా బాధలు పడకండి. కుటుంబంలో గౌరవ మర్యాదలు కొద్దిగా తగ్గుతాయి. అప్పటి వరకు మిమ్మల్ని గౌరవించిన వాళ్ళే మీ పట్ల చులకన భావంతో ఉంటారు. కుటుంబంలో పేరు తక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పాటించండి. ప్రేమ ఆప్యాయతల్ని పంచుతూ కుటుంబ సభ్యులతో తల్లో నాలుకలుగా మెలుగుతూ ఉంటే మీకు ఈ సంవత్సరం అంతా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. వీరిరువురికి కూడా ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ కొత్త సంవత్సరం ఇంకొంచెం కొత్తగా వారి లైఫ్ని ఆరంభించవచ్చు అంటారు? ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి కాలం అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నిరంతరం ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన, ఇష్టదేవత సందర్శనం తరచూ చేస్తూ ఉంటే సమస్యల నుంచి బయటపడడం, కాస్త ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీ సంకల్పం నెరవేరాలి. అలాగే మీ యొక్క జాతకరీత్యా సమస్యలు ఎదురైనప్పుడు మీరు దగ్గరలోని పండితుల్ని సంప్రదించినప్పుడు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పూజలు చేయమని అంటారో అటువంటి పూజలు, హోమాలన్నీ కూడా సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా మీ యొక్క సంకల్పం నెరవేరాలనే ఉద్దేశంతో సంకల్ప సిద్ధి హోమాలలో భాగంగా ఈ విశ్వావసునామ సంవత్సరం 12 నెలల పాటు ఒక్కొక్క క్షేత్రంలో పూజాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. దీనికి శ్రీకారం మాత్రం ఏప్రిల్ 18వ తారీఖు రోజున ప్రారంభించడం జరుగుతుంది. కావున మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో మీరు ఈ యొక్క కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోదలిచిన వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మృత్యుంజయ హోమం కూడా జరిపించడం జరుగుతుంది. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండడం కోసం ఇట్టి మహత్తర కార్యక్రమం కాశీక్షేత్రం కేంద్రముగా ఏప్రిల్ 18న ప్రారంభించడం జరుగుతుందని చెప్పవచ్చు. గురుగారు, మరి వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేయాలన్నా లేకపోతే ఉద్యోగాలు మారాలన్నా, ఉన్న ఉద్యోగంలో ఒక అడుగు ముందుకు వేయాలన్నా వీరు ముఖ్యంగా మీనరాశిలో జన్మించిన వారు ఎలాంటి మెలకువలు మీరు సూచిస్తారండి? ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎటువంటి సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా మే 14 నుంచి సెప్టెంబర్ 28 మధ్యకాలం మాత్రం అనుకూలంగా లేదు. కానీ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ మే 14 నుంచి జూన్ 14 మధ్యకాలం, ఆగస్టు ఈ సమయంలో చేస్తే దైవానుగ్రహంతో ఉద్యోగం లభిస్తుంది. మే 14 నుంచి జూన్ 14. ఇక ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16, డిసెంబర్ 16 నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖు మధ్యకాలం మాత్రం సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నంలో చేయండి. దేవత అనుగ్రహం, పెద్దల అనుగ్రహంతో అన్ని విధాల్లో విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం కదా గురుగారు. మీనరాశి వారికి సోసోగానే అనిపిస్తుంది. మరి వారికి ఎలాంటి
టైం బాగుంటుంది, ఎలాంటి టైం బాగుండదు, ఏం చేయాలి, ఒక్కసారి ఆ వివరాలు కూడా తెలియజేయండి గురుగారు. ఇక ఈ సంబంధించినటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని సమయాలు అనుకూలంగా ఉండవు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమయంలో జాగ్రత్తలు పాటించాలి, వృత్తి ఉద్యోగపరంగా చికాకులు ఎప్పుడు ఉంటాయి, కుటుంబ సభ్యులతో ఏ సమయంలో జాగ్రత్తలు పాటించాలి అని అంటే సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 25 మధ్య కాలంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి, ధనపరంగా జాగ్రత్తలు పాటించండి. సమస్యలు చాలా మటుకు తగ్గుతాయి. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం కానీ ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది. ఈ సంవత్సరం జూలై 27 నుంచి సెప్టెంబర్ 11వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం మాత్రం ఇటు గురువు అనుకూలంగా లేడు, అలాగే గ్రహాలు కూడా మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువగా చిక్కులు, సమస్యలు, ధన నష్టము, వ్యాపార నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ఉద్యోగ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు పాటించండి. డిసెంబర్ 6 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 14వ తారీఖు వరకు కూడా వృత్తి ఉద్యోగాల్లో మార్పులు సూచన చేయబడుతున్నాయి. అలాగే మీకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి, ఆపరేషన్స్ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ చెప్పినటువంటి సమయాలు మాత్రం జాగ్రత్తలు పాటించండి. మీ యొక్క సంకల్పం నెరవేరాలి, అలాగే ప్రతి నెల దేవతానుగ్రహం సంపూర్ణంగా మీకు లభించాలనేటువంటి సదుద్దేశంతో ఏప్రిల్ 18వ తారీఖు రోజున కాశీక్షేత్రము కేంద్రముగా ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో ఈ కార్యక్రమంలో మీరు సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు. ఎలా నమోదు చేసుకోవాలనేటువంటిది కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా మీ ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం ప్రతి నెల కూడా జరిపించడం జరుగుతుంది. చాలా సంతోషం గురుగారు. ద్వాదశ రాశుల్లో భాగంగా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి ఒక్క రాశి వారికి, ముఖ్యంగా అందులో మహిళలకి కూడా ఎలా ఉంటుంది, ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు బాగుండదు, ఈ వీడియో ఒక్కటి సేవ్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇది కొంచెం మైండ్లో పెట్టుకొని మనం ప్రవర్తించామంటే లైఫ్లో ఒక అడుగు నాకు తెలిసి ముందేసినట్టే. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.